మీరు వెళ్ళి కూర్చోండి, రమాదేవి గారు కూర్చోండి. అరే వీళ్ళందరూ ఏంటే, రమేష్ గారు చెప్పండి వాళ్ళందరికీ. ఎవరు కూడా డయాస్ పైన నిలబడొద్దు, అందరూ కూడా దయచేసి ఎవరు కూడా వారి ముందుకు రావద్దు, ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు మన యొక్క ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ సోయం బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఇది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారు రెండవసారి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా తరపున ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం రథసారథి కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారికి, బండి సంజయ్ కుమార్ గారికి, తరుణ్ చుక్ గారికి, అరవింద్ మీన గారికి, మిగతా మా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారికి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రమాదేవి గారికి, ఆసిఫాబాద్ కుమరం భీము జిల్లా డాక్టర్ శ్రీనివాస్ గారికి, మిగతా నాయకులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, సర్పంచ్లకు, అదేవిధంగా ఎంపీపీలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా అమిత్ షా గారు ఇది రెండవసారి రావడం, మొదటిసారి ఏదైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసిన రామ్జీ గోండ్ వర్ధంతికి రావడం జరిగింది. రావడమే తరువుగా నిన్ననే మన కేంద్ర మంత్రి వర్యులు అర్జున్ ముండా గారు దాన్ని కూడా హైదరాబాద్ లో మ్యూజియం కోణం కూడా నిన్న ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ కూడా మొత్తం దేశంలో 5 రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలలో కూడా ఆదిలాబాద్ను ఎంచుకొని ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచే శంఖారావం పూరించి 5 రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతోంది. అందుకోసమే ఆదిలాబాద్ జిల్లా దేవతలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆశీర్వాదిస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో రావడం జరగడం వలన ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా చిరకోల ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా కోరుకునేది ఏదైతే ఆదిలాబాద్ నుంచి ఆర్మూరు, అదేవిధంగా హైదరాబాద్ కు, అదేవిధంగా నాగ్పూర్ కు పోయే రైలు మార్గం ఈ ప్రాంత ప్రజలు కోరడం జరుగుతుంది. కాబట్టి అందుకోసమే నా వంతుగా నేను పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. అదే రకంగా ఇప్పటికే అధికారులతోటి ఫైనల్ లొకేషన్ సర్వే కూడా కంప్లీట్ చేసుకొని దాదాపుగా 5,000 కోట్లతోటి త్వరలోనే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ లో ఖచ్చితంగా ఆదిలాబాద్ టు హైదరాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్ టు నాగ్పూర్ వరకు రైల్వే మంజూరు ఖచ్చితంగా శాంక్షన్ చేపించే బాధ్యత నాది కూడా అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ఎవ్వరు కూడా చేయని విధంగా అన్ని రాత్రి పగలు కష్టపడి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 2-3 గంటల్లోనే హైదరాబాద్ చేరుకోవాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. దానికోసం అనేక సార్లు అమిత్ షా గారిని కూడా కోరడం జరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా కోరడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా కావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. గతంలో కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే పిట్ లైన్ అనే విషయం కూడా చాలా మందికి తెలియకపోతుండే, కానీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో ఇవాళ ఆదిలాబాద్ లో పిట్ లైన్ మంజూరు కావడం జరిగింది. దాని పనులు కూడా మొదలు కావడం జరిగింది. రాబోయే రోజులలో ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 50 ట్రైన్లు ఇక్కడ నుంచి నడిచే అవకాశం ఉన్నది. కాబట్టి అందుకోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట
మాట ఇవ్వకుండా దాన్ని ఖచ్చితంగా నిలబడే తత్వం భారతీయ జనతా పార్టీది. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా రాబోయే రోజులలో ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలలో కూడా ప్రతి ఒక్కరం కూడా రాత్రి పగలు కష్టపడి ఖచ్చితంగా 7కి 7 గెలిపించడానికి ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీని అధికారంలో తెచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని మరొక్కసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి. ఏందన్నా సౌండ్? పొట్ట 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 పండు కొరకాలి గట్టిగా, కొరి గట్టిగా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతాకి. ఇది జోష్ 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 జోష్. హిందుత్వానికి చిరునామా, ధర్మానికి అడ్డా ఈ ఆదిలాబాద్ గడ్డకు నిజంగా శిరస్సు వంచి దండాలు పెడుతున్నాను. గిరిజనుల ఆశాజ్యోతి, పేద ప్రజల ముద్దు బిడ్డ, కొమరం భీం వారసులారా, నిజాం మెడలు వంచి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి ఉరికంబాన్నే ఉయ్యాలగా భావించి ప్రాణ త్యాగం చేసిన నా రామ్జీ గోండ్ గడ్డకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం. ఆ రోజు నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్ర్యాన్ని అందిస్తున్న మహానుభావుడు అభినవ సర్దార్ పటేల్. నేడు కేసీఆర్ లాంటి నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల బతుకులు బాగు చేయడానికి బయలుదేరి వచ్చినటువంటి నేటి అభినవ సర్దార్ పటేల్ మా అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఒక్కసారి అందరూ లేచి నిలబడి అమిత్ షా గారికి స్వాగతం పలకాలని. అమిత్ షా గారికి జోష్ అన్న, అదపర జోష్ ఉంటుందన్న. ఈ జోష్ చూస్తే కేసు అసలు పాపం ఆగా అన్న. కేసీఆర్ సార్ కనబడుతుండా మీకు? కనబడుతుండా? ఏమైంది ఏమైంది కేసీఆర్ సార్ అన్న? నాకు గురువు అన్న కేసీఆర్ సార్, నాకు గురువు అన్న. కేసీఆర్ సార్ దగ్గర భాష నేర్చుకున్నానా, నా గురువు బాగుండాలని కోరుకోనా లేదా? అందుకే మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ గడ్డ వేగంగా చెప్తున్నా, సార్ కేసీఆర్ సార్ కు రక్షణ కల్పించండి. కేసీఆర్ సార్ మాకు చూపట్టండి. కేసీఆర్ సార్కి ఏమైంది? కేసీఆర్ సార్ నిండు నూరేలు ఆయురారోగ్యాలతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి మాకు కావాలి. మా ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కొడుకు ఏం చేస్తుండో ఇప్పటికి భయం భయంగా ఉందన్న నాకు. కేసీఆర్ సార్ ఉండాలన్న. మనం ఎప్పుడు కూడా ఏ మనిషి నాశాన్ని కోరుకోమన్నా మేము. సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో జీవించాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం. ఆ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తల పార్టీ నా భారతీయ జనతా పార్టీ అన్న. వచ్చేది మన రాజ్యం అన్న, మోడీ రాజ్యం. వచ్చేది అమిత్ షా రాజ్యం. వచ్చేది రామరాజ్యం. రామరాజ్యాన్ని ఎవడు ఆపలేడు. మోడీ రాజ్యానికి ఎవడు అడ్డు రాలేడు. వస్తే వాడి మసై పట్ట పట్ట కండ్లు కొరికే భారతీయ జనతా పార్టీ కలకత ధీటుకు తట్టుకోవాలన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఎందుకు ఓటాలన్నా బీఆర్ఎస్ పార్టీకి? దేనికోసం ఓటాలన్నా? అరే గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చినట్టయితే, 12% రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే వేయండి ఆ పార్టీకి ఓటు. అరే 1వ తారీఖు జీతాలు ఇచ్చి, ప్రమోషన్లు ఇచ్చి, మీకు ట్రాన్స్ఫర్లు చేస్తే ఇవ్వండి ఆ పార్టీకే ఓటు. ఇలా పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇస్తే ఇవ్వండి ఆ పార్టీకే ఓట్లు. రైతులకు రుణమాఫీ చేసి రైతుల సబ్సిడీని బంద్ చేయకుంటే నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేసినని మీరు భావిస్తే వేయండి ఆ పార్టీకే ఓటు. మహిళల మీద అత్యాచారం ఆపే దమ్మున్నటువంటి పార్టీ అదే అయితే వేయండి ఆ పార్టీకి ఓటు. అరే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయితే 30 లక్షల బతుకు బర్బాద్ అయిందన్న.
ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలే, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలే, కనీసం ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగ బుద్ధి ఇవ్వలే. ఇచ్చినట్టయితే ఆ పార్టీకి ఓటైనరన్నా. దేనికోసం ఓటేస్తామన్నా? 5 లక్షల కోట్ల అప్పేసిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. మన బతుకులు బర్బాద్ చేసిందన్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ట్రైలర్ హిట్ అయిందన్న. సినిమా అట్టర్లీ ఫ్లాప్ అయిందన్న. ఫ్లెక్సీలు చెబుతున్నారు, గోడల మీద పెయింట్ వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అతి గతి లేని పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది అన్న. 5 లక్షల కోట్ల అప్పేసిన కేసీఆర్. 5 లక్షల కోట్ల అప్పు చేస్తే ఏ విధంగా అప్పు తీసుకోవడం చెప్పాలని లేదా? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉంటుంది. 5 లక్షల కోట్లు ఎప్పటి ఎక్కడ వేస్తుందన్నా? పాకిస్తాన్ ఓడిస్తాడా, బంగ్లాదేశ్ ఓడా, రాహుల్ గాంధీ ముద్ర కొట్టిస్తాడా? ఇచ్చేది మోడీ అన్న. మోడీ గారు పైసలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ దొబ్బిపోతారన్న. మోడీ గారు పైసలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ దొబ్బిపోతూనే ఉన్నారన్న. కాబట్టి ఇక్కడ అప్పు తీరాలంటే, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే ఒక బీసీ నేత అయినా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి. ఒక బీసీ నేత మోడీ కాబట్టి ఈ పార్టీలో పుట్టినవన్నా మోడీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నా. కానీ వచ్చేది మన రాజ్యం, మోడీ రాజ్యం. ఇవన్నీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామన్నా. కానీ భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ మర్చిపోతామన్నా. బైసాను మర్చిపోతామన్నా. ఒక్కసారి ఆలోచించండి హైదరాబాద్ యువకులారా. బైసాలో నా తమ్ముళ్ళ మీద పీడీ అటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. నా మహిళల మీద, నా పేద హిందువుల మీద దాడులు చేసి దగ్ధం చేసిన సంఘటనలు వదిలిపెడదామా? ఒక్కసారి చూడండి. ఎవరైతే బైసాలో విధ్వంసం సృష్టించుడో, ఎవరైతే నా హిందూ సమాజం మీద దాడి చేసిండో, ఆ లుచ్చా నా కొడుకులను బజార్లో బట్టలు ఊడదీసి ఉరికిచ్చే మోడీ రాజ్యం రావాలన్నా. అరే నా మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే ఎంఏం పార్టీ లుచ్చా గాని ఈ నడి రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టే రాజ్యం రావాలన్నా. ఒక్కసారి ఆలోచండి. అరే ఎక్కడో ఇస్తాంబుల్లా ఎవరికో ఉట్టోని శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ అధికార లాంఛనాలతో అంతకెళ్ళిస్తే ఒప్పుకుంటారా అన్న మీరు? ఒప్పుకుంటారా మీరు? అరే ఇక్కడ ఎవడైతే భారత్ మాతాకి జై అనకుండా పాకిస్తాన్ జిందాబాద్ అని కొండల మీద గుట్టల మీద పాకిస్తాన్ జెండాలు పెడతాడో అలాంటి లుచ్చానా కొడుకులను ఇక్కడ పాతి పెట్టమన్న, ఇక్కడ ఎన్కౌంటర్ చేసి పాకిస్తాన్ లో పాతి పెట్టే రాజ్యం రావాలన్నా. నా ధర్మ రాజ్యం రావాలన్నా. దయచేసి యువకులారా ఆలోచించండి. సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక్కసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు మన బతుకులు బర్బాద్ అయిపోతాయన్నా. ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నా. మోడీ రాజ్యం రావాలన్నా, మన పేదల రాజ్యం రావాలన్నా కేవలం 50 రోజులే అన్న. ఇక్కడ 5 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాయని చెప్పి గౌరవనీయులు అమిత్ షా గారు ఈ రోజు ఇక్కడ యుద్ధాన్ని ప్రారంభించిన ఆ సైరన్ మోగించడానికి వచ్చింది. కాబట్టి దయచేసి అందరం 50 రోజుల పాటు సమయం ఇవ్వండి, పూర్తి సమయం ఇవ్వండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, 5 స్థానాలు గెలిపిస్తామని చెప్పి నమ్మకం, విశ్వాసంతో ఈ రోజు ప్రచారం ప్రారంభించాం. కాబట్టి ఆ విశ్వాసాన్ని నిలుపుకోవాల్సిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. పోరుయాత్ర, తెలంగాణ పోరుయాత్ర సారథి కేంద్ర మంత్రివర్యులు మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి. మనమందరం కూడా కొమరం భీం వారసులము, రామ్జీ గోండ్ వారసులము, గిరిజన బిడ్డలము, ఆదిలాబాద్ గడ్డ మీద ఉన్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలిస్తున్న సందర్భంగా 3వ హ్యాట్రిక్ సంపాదించడం కోసం నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. కాబట్టి మన నినాదాలన్నీ కూడా హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులకు, దారు సలాంలో ఉన్నటువంటి ఎంఐఎం రజాకార్ల వారసులకు వినిపించాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం, ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పార్టీ పెద్దలకు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అభినవ సర్దార్ పటేల్ గా తెలంగాణ యొక్క విమోచన ఉత్సవాలను మొదటిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఈనాటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో నిజాం యొక్క మెడలు వంచి ఈ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేసిన రోజు సెప్టెంబర్ 17 రజాకారులను పారదోలి ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసిన రోజును మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమిత్ షా గారు ఈ తెలంగాణ గడ్డ మీద అధికారిక పూర్వ ఉత్సవాలు నిర్వహించినటువంటి మన అమిత్ షా గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు, అదేవిధంగా శాసన సభ్యులు, పార్టీ అసెంబ్లీ ఎన్నికల కమిటీ చైర్మన్ అయినటువంటి ఈటెల రాజేందర్ గారు, వివేక్ వెంకట స్వామి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్దలు, మన జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ గారు, ఇక్కడ వచ్చినటువంటి మిగతా పెద్దలారా, ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్నికలు ప్రకటించారు. ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నికలు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సభ ఈ యొక్క ఆదిలాబాద్లో భారత్ మాతాకి మొట్టమొదటి సభ ఈ ఆదిలాబాద్లో జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర హోంశాఖ మాత్యులు अभिनव सरदार पटेल श्री अमित शाह जी से मैं अनुरोध कर रहा हूं इस विशाल सभा के संबोधित करने के लिए। मोदी 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 मेरे साथ बोलिए भारत माता की। क्यों भाई, क्या हो गया आप लोगों की आवाज को? यहां से हैदराबाद केसीआर तक आवाज जानी चाहिए। मेरे साथ दोनों हाथ उठाइए। केसीआर को बदलकर मोदी सरकार बनाने की मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए भारत माता की। मंच पर उपस्थित तेलंगाना भारतीय जनता पार्टी के अध्यक्ष और केंद्रीय मंत्री श्रीमान किशन रेड्डी जी, भारतीय जनता पार्टी के पूर्व अध्यक्ष और सांसद श्री बंडी संजय कुमार जी, भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और प्रबंधन समिति के अध्यक्ष श्री इटेला राजेंद्र जी, हमारे महासचिव और यहां के प्रभारी श्रीमान तरुण चूक जी, यहां के सांसद श्री स्वयं बापूराव जी, श्री हंसराज आहिर जी, डॉक्टर जी विवेक वेंकट स्वामी जी। वेंकट स्वामी खड़े हो जाओ, कहां हो भाई, ताली बजाओ वेंकट स्वामी के लिए। श्री जी पेमेंदर जी,
श्री एंडला लक्ष्मी नारायण जी, श्री रमेश राठौर जी, श्री डी रविंद्र नायक जी, और आज आदिलाबाद की पवित्र भूमि पर आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। इस भूमि पर सबसे पहले बासर में स्थित सरस्वती मां, नागोबा के भगवान शेषनाग और जयनाथ में स्थित लक्ष्मी नारायण के मंदिर को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मैं जब यहां आया हूं तब हम बहुत छोटे थे गुजरात में, तब कोमाराम भीम का नाम सुनकर रोंगटे खड़े हो जाते थे। यही भूमि के कोमाराम भीम, जिन्होंने आजादी के लिए लड़ाई लड़ी, श्री कोमाराम जी को प्रणाम कर कर श्रद्धांजलि देकर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, यही वीर भूमि है जो दो स्वतंत्रता की लड़ाई लड़ी। पूरे देश में स्वतंत्रता के लिए अंग्रेजों के खिलाफ ही लड़ाई लड़ी, मगर ये भूमि अंग्रेजों के खिलाफ भी लड़ी और निजाम के रजाकारों के खिलाफ भी लड़ी। ये वीर भूमि को मैं प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, कल ही चुनाव आयोग ने तेलंगाना का चुनाव घोषित कर दिया है। मुझे बताओ, आप लोग केसीआर की सरकार को फिर से लाना चाहते हो क्या? अरे जोर से बोलो, लाना चाहते हो क्या? मोदी जी के नेतृत्व में कमल की सरकार लाना चाहते हो क्या? आप सभी का जवाब है कि 3 दिसंबर को मोदी जी के नेतृत्व में तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। और मैं आपको वादा कर कर जाता हूं, अभी मोदी जी ने हैदराबाद में तेलंगाना विमोचन दिन पर झंडा फहराने का चालू किया है। अगर भारतीय जनता पार्टी की सरकार बनती है तो 17 सितंबर को हर जिले में हैदराबाद विमोचन दिन मनाया जाएगा। भाइयों और बहनों, चुनाव चाहे 2019 का हो या 14 का, आपने मोदी जी को भरपूर प्यार दिया है, मगर अब समय आ गया है कि तेलंगाना को डबल इंजन सरकार चाहिए। डबल इंजन का मतलब समझते हो ना? समझते हो या नहीं समझते हो? डबल, अभी सिर्फ ऊपर मोदी जी है, डबल इंजन का मतलब है नीचे भी मोदी, ऊपर भी मोदी। डबल इंजन सरकार लाना चाहते हैं ना? अभी अभी मोदी जी यहां आए थे 23 अक्टूबर को, अभी मोदी जी आए थे अक्टूबर महीने में ही 3 परियोजनाओं का उद्घाटन किया। एक, समक्का सरक्का सेंट्रल आदिवासी यूनिवर्सिटी की स्थापना की है। हमारा एक क्षेत्र आदिवासी बहुल क्षेत्र है। सालों से 2014 से मोदी जी यहां सेंट्रल आदिवासी यूनिवर्सिटी बनाना चाहते थे। एक केसीआर सरकार जगह नहीं देती थी। अब इस सेंट्रल आदिवासी यूनिवर्सिटी
950 करोड़ के खर्चे से नरेंद्र मोदी जी बना रहे हैं, जो हमारे ट्राइबल बच्चों को ट्राइबल संस्कृति और संस्कार के साथ उच्च शिक्षा की व्यवस्था करेंगे। हमारे तेलंगाना में हल्दी का क्रॉप ज्यादा होता है। हल्दी के क्रॉप के लिए नेशनल टर्मरिक बोर्ड, जो हल्दी के क्रॉप की वैल्यू चेन और एक्सपोर्ट भी बढ़ाएगी, हल्दी के क्रॉप के लिए नेशनल टर्मरिक बोर्ड भी बनाने की शुरुआत नरेंद्र मोदी जी ने की है। और तीसरा, सालों से केसीआर कृष्णा वाटर डिस्प्यूट ट्रिब्यूनल 2 का गठन के लिए कोई कदम नहीं उठाते थे। मोदी जी ने कृष्णा वाटर डिस्प्यूट ट्रिब्यूनल 2 के गठन के लिए कैबिनेट में प्रस्ताव कर तेलंगाना के पानी की चिंता करने का काम नरेंद्र मोदी जी ने किया है। और यहां पर इतने सारे लोग हैं, माताएं बहनें भी है। अभी अभी मोदी जी ने विधानसभा और लोकसभा में 33% आरक्षण कर काम किया है। भाइयों और बहनों, ये केसीआर की जो सरकार है 10 साल तक चली। 10 साल तक केसीआर ने तेलंगाना के गरीब का काम नहीं किया। किया है क्या? जोर से बोलो, किया है क्या? किसान का काम नहीं किया। किया है क्या? दलित का भी नहीं किया और आदिवासी का भी नहीं किया। मुझे बताओ ट्राइबल भाइयों बहनों, केसीआर सरकार ने आदिवासियों के लिए कुछ भी किया है क्या? उन्होंने एक ही काम किया, 10 साल में केटीआर को मुख्यमंत्री कैसे बनाया जाए इसकी चिंता का काम किया है। ये जो मुख्यमंत्री है उनका एक ही लक्ष्य है, अपने बेटे केटीआर को मुख्यमंत्री बनाना। और हमारा लक्ष्य है आदिलाबाद के हर ट्राइबल जवान को नौकरी, शिक्षा और किसान के खेत में पानी पहुंचाना। माताओं, भाइयों, बहनों, हर गरीब के घर में शौचालय पहुंचाने का काम अगर किसी ने किया तो नरेंद्र मोदी जी ने किया। हर गरीब को घर देने का काम किसी ने किया तो नरेंद्र मोदी जी ने किया। हर महिला को गैस का सिलेंडर देने का काम अगर किसी ने किया तो हमारे नरेंद्र मोदी जी ने किया। और मित्रों, हर किसान के बैंक अकाउंट में हर साल 6,000 रुपया देने का काम अगर किसी ने किया तो नरेंद्र मोदी जी ने किया। नरेंद्र मोदी जी ने 9 साल के अंदर हर गरीब, हर पिछड़े, दलित और आदिवासी, इसको आगे बढ़ाने का काम किया है। और केसीआर ने केवल अपने परिवार को आगे बढ़ाने का काम किया है। भाइयों और बहनों, आपके पास 2 विकल्प है। एक बार अपने बेटे बेटी की चिंता करने वाले केसीआर की सरकार और दूसरी ओर गरीब, पिछड़े, दलित और आदिवासी की चिंता करने वाले नरेंद्र मोदी जी की सरकार। मुझे बताओ, आप नरेंद्र मोदी जी की सरकार चाहते हो या नहीं चाहते हो? कमल फूल की सरकार चाहते हो या नहीं चाहते हो? मित्रों, देश आजाद हुआ 75 साल हो गए, मगर कभी भी कोई आदिवासी का बेटा या बेटी
इस देश का राष्ट्रपति नहीं बना। नरेंद्र मोदी जी ने ओडिशा के गरीब घर में जन्मी हुई आदिवासी बेटी बहन द्रौपदी मुर्मू को राष्ट्रपति बनाकर देश के सभी आदिवासियों का सम्मान किया है। ट्राइबल कल्याण के लिए ढेर सारे काम नरेंद्र मोदी जी ने किए हैं। मित्रों, मैं आपको बताना चाहता हूं, एक कांग्रेस वाले भी चुनाव आता है तब नए कपड़े पहनकर आ जाते हैं। अभी अभी राहुल बाबा यहां घूमना शुरू करे हैं। मैं राहुल बाबा को पूछना चाहता हूं, आपकी सरकार थी, यूपीए की सरकार थी, कांग्रेस पार्टी की सरकार थी, 2013-14 में आदिवासियों के कल्याण के लिए बजट कितना था आपको मालूम है? मैं बताता हूं, सुनिएगा ध्यान से। 2013-14 में आदिवासियों के कल्याण के लिए सिर्फ 24,000 करोड़ का बजट था। कितना था भाई, बोलो जोर से। और मोदी जी ने 2023-24 आते आते आदिवासी कल्याण के लिए 24,000 करोड़ से बढ़ाकर 1,24,000 करोड़ रुपया करने का काम किया है। कांग्रेस ने आज तक केवल और केवल गरीबी की बात करी, गरीबों की बात करी, गरीबों के लिए कुछ नहीं किया। 12 लाख करोड़ का घपला, घोटाला, भ्रष्टाचार ये इंडी गठबंधन वाली कांग्रेस पार्टी ने किया है। नरेंद्र मोदी के 9 साल के शासन में कोई हमारे विरोधी भी हम पर भ्रष्टाचार का आरोप नहीं लगा सकता। मित्रों, नहीं लगा सकता। नरेंद्र मोदी जी ने 15 नवंबर को जनजातीय दिवस, जनजातीय गौरव दिवस मनाने का काम किया और देश भर के ट्राइबल भाइयों बहनों को, आदिवासी भाइयों बहनों को भगवान बिरसा मुंडा के साथ जोड़कर गौरव प्रदान करने का काम हमारे नेता नरेंद्र मोदी ने किया। 200 करोड़ रुपया खर्च कर देश में 10 जगह पर आदिवासी स्वतंत्र सेनानियों का संग्रहालय बनाने का काम नरेंद्र मोदी जी ने किया है। और मित्रों, जनजाति क्षेत्रों में जल से नल के माध्यम से 1,10,00,000 आदिवासी घरों में पीने का पानी और 50 लाख लोगों को घर देने का काम हमारे नेता नरेंद्र मोदी जी ने किया है। एक केसीआर ने जितने वादे किए थे, एक भी वादा पूरा नहीं किया। यहां अस्पताल बनाना था, अभी आधा अधूरा पड़ा है। आदिवासियों के लिए ढेर सारे वादे किए थे, एक भी वादा पूरा नहीं किया। आदिलाबाद में हवाई पट्टी बनानी थी, नहीं बना पाए। और 2 बेडरूम वाले घर आदिवासी भाइयों को देना था, दिया है क्या आपको? 2 बेडरूम वाला घर दिया है क्या? एक केसीआर कभी भी गरीबों का काम नहीं करते हैं, केवल और केवल अपने बेटे बेटियों का काम करने का काम एक केसीआर सरकार ने किया है। माताओं, भाइयों, बहनों, मुझे बताओ, एक कश्मीर जो है हमारा है या नहीं है? जोर से बोलो, हमारा है या नहीं है? धारा 370 हटनी चाहिए थी या नहीं हटनी चाहिए थी? ये इंडी गठबंधन वाले, कांग्रेस पार्टी वाले, ये केसीआर, ये सारे लोग
धारा 370 को बचाकर बैठे थे। नरेंद्र मोदी जी ने 5 अगस्त 2019 को धारा 370 को हटाकर कश्मीर को हमेशा के लिए भारत के साथ जोड़ने का काम नरेंद्र मोदी जी ने किया। मुझे बताओ युवाओं, अयोध्या में राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? जोर से बोलो, बनना चाहिए या नहीं बनना चाहिए? एक कांग्रेस पार्टी आजाद हुए तब से राम मंदिर के मुद्दे को लटका रही थी, भटका रही थी, अटका रही थी। मोदी जी ने एक दिन सुबह इसकी नींव डाल दी और 2024 जनवरी में भव्य राम मंदिर अयोध्या में बनकर तैयार हो गया। माताओं, भाइयों, बहनों, मुझे बताओ, देश की सीमाओं की सुरक्षा करनी चाहिए या नहीं करनी चाहिए? जोर से बोलिए, करनी चाहिए या नहीं करनी चाहिए? कांग्रेस की सरकार थी, हर रोज पाकिस्तान से घुसे हुए आतंकवादी हमला कर कर भाग जाते थे, कुछ नहीं होता था। नरेंद्र मोदी सरकार आई, इन्होंने उरी और पुलवामा में हमला किया। मोदी जी ने एयर स्ट्राइक और सर्जिकल स्ट्राइक कर कर पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया करने का काम। एक कांग्रेस पार्टी, एक केसीआर देश की रक्षा नहीं कर सकते। तेलंगाना को आज के जमाने के रजाकारों से बचा नहीं सकते। तेलंगाना को आज के जमानों के रजाकार से अगर कोई बचा सकता है तो केवल और केवल भारतीय जनता पार्टी बचा सकती है। मित्रों, एक केसीआर तेलंगाना में हमेशा एक खोखला प्रचार करते हैं। मैंने केसीआर को सुना है कि मैंने तेलंगाना को नंबर 1 बना दिया। हाँ भैया, सच बात है। केसीआर बाबू, आपने तेलंगाना को नंबर 1 बना दिया, मगर किस चीज में? रोजगारी में? ना जी। घर में पानी पहुंचाने में? ना जी। नौकरियां देने में? ना जी। किसानों की आत्महत्या के बारे में तेलंगाना आज देश में नंबर 1 बन चुका है। मित्रों, नंबर 1 बन चुका है। बच्चों और महिलाओं के खिलाफ अपराध के मामले में तेलंगाना नंबर 1 बोल गया है और महाघोटाले करने के बारे में भी, भ्रष्टाचार करने के बारे में भी तेलंगाना नंबर 1 बन गया है। और मित्रों, केसीआर की चुनाव चिन्ह क्या है भाई, बताओ तो क्या है? उनका चुनाव चिन्ह जो है ना, वो गाड़ी है, एम्बेसडर गाड़ी है। मगर एम्बेसडर गाड़ी कौन चलाता है? कौन चलाता है? जोर से बोलो, कौन चलाता है? उनकी गाड़ी का स्टीयरिंग ओवैसी के पास है, उनके पास नहीं है। आप ऐसा चाहते हो कि मजलिस के इशारे पर तेलंगाना चले? जरा जोर से बोलो, चाहते हो क्या? ये मजलिस के इशारे पर चलने वाली सरकार है। आदिलाबाद वालों, इस चुनाव में मजलिस के इशारे पर चलने वाली इस सरकार को उखाड़ कर फेंक दीजिए और नरेंद्र मोदी जी के नेतृत्व में कमल फूल की सरकार लाइए। कमल फूल की सरकार हमारे तेलंगाना को समृद्ध कर देगी और भ्रष्टाचार से मुक्त कर देगी। मित्रों, कोई भी योजना हो, भ्रष्टाचार के बगैर यहां समाप्ति ही नहीं होती।
चाहे दलित हो, किसान हो, युवा हो, आदिवासी हो, सबको जो वादे किए थे वो वादे पूरे नहीं हुए। दलित भाइयों को वादा किया था 3 एकड़ भूमि देंगे। मैं केसीआर बाबू को पूछना चाहता हूं, चंद्रशेखर राव जी, 3 एकड़ भूमि कहां गई? दलित बंधु हर परिवार को 10 लाख रुपया देना था, गिने चुने अपनी कैडर के लोगों को देकर बाकी के दलितों को नहीं दिया। मित्रों, जो सरकार अपने बेटों के कल्याण में पड़ी हो, वो सरकार तेलंगाना का कल्याण नहीं कर सकती। नरेंद्र मोदी सरकार ने तेलंगाना में 40 लाख किसानों को किसान सम्मान निधि दी, 54 लाख लोगों को घर में पीने का पानी पहुंचाया है, 33 लाख माताओं को घर में शौचालय बनाकर दिया है, 1 करोड़ 90 लाख लोगों को हर महीने 5 किलो अनाज फ्री ऑफ कॉस्ट नरेंद्र मोदी जी भेज रहे हैं। 11 लाख से ज्यादा बहनों को उज्ज्वला योजना के सिलेंडर दिए हैं, 2.5 लाख लोगों को घर देने का काम किया है। और मैं आपको पूछने आया हूं, सभी को कोरोना का दोनों टीका लगा था या नहीं लगा था? जिसको लगा हो वो जरा हाथ ऊपर करो तो। सबको लगा है ना? किसी को भी 25 पैसा भी देना पड़ा है क्या? मोदी जी ने 130 करोड़ की जनता को कोरोना का टीका लगाकर पूरे तेलंगाना को कोरोना से सुरक्षित करने का काम नरेंद्र मोदी जी ने किया है। मित्रों, नरेंद्र मोदी जी ने। माताओं, भाइयों, बहनों, अभी G20 हुआ। G20 में दुनिया भर के नेताओं ने भारत के नेतृत्व की, मोदी जी की प्रशंसा की है। और जब हमारा चंद्रयान जब चांद पर पहुंच गया, देश भर के लोगों के मन में भारत के विजय का भाव खड़ा करने का काम नरेंद्र मोदी जी ने किया है। अंत में मैं इतना ही कहना चाहता हूं, इस सरकार का स्टीयरिंग मजलिस के हाथ में, ओवैसी के हाथ में है। एक ऐसी सरकार बनाइए जो तेलंगाना की जनता की सरकार हो। एक ऐसी सरकार बनाइए जो अपने बेटों के लिए काम न करे, बेटी के लिए काम न करे, आदिलाबाद के आदिवासी भाइयों बहनों के लिए काम करे। और ऐसी सरकार केवल और केवल नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी दे सकते हैं। मित्रों, आप मुझे बताओ, आने वाले चुनाव में भारतीय जनता पार्टी की सरकार बनाएंगे क्या? दोनों हाथ उठाकर जोर से बोलिए, बनाएंगे क्या? कमल के निशान पर मोहर लगाएंगे क्या? ये केसीआर की सरकार को उखाड़ कर फेंक देंगे क्या? नरेंद्र मोदी के नेतृत्व में तेलंगाना में सरकार बनाएंगे क्या? 24 में फिर से मोदी जी को प्रधानमंत्री बनाएंगे क्या? तो मेरे साथ दोनों हाथ उठाइए, विजय के संकल्प की मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। वंदे वंदे वंदे